అండి ఈరోజు ఈ వీడియోలో రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఫౌండర్ వచ్చేసి వెంకట్రావు గారు. అసలు ఆయనకి ఈ థాట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మన గురించేనండి, కేవలం మన అమ్మాయిల గురించే. ఎందుకంటే ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్లో భస్మాస్త్ర అభిషేకం జరిగేటప్పుడు అమ్మాయిలని అయితే అలౌ చేయరంట. సో ఇక్కడ రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్లో భస్మాస్త్ర అభిషేకం జరిగేటప్పుడు అమ్మాయిలు కూడా అలౌ ఉందంట. అందుచేత ఆయనకి ఆ థాట్ వచ్చి ఈ మహాకాళేశ్వర టెంపుల్ని రాజమండ్రిలో నిర్మించడానికి థాట్ అయితే వచ్చింది. ఈ మహాకాళేశ్వర టెంపుల్లో చుట్టూతో ఉన్న విగ్రహాలు కూడా అన్నీ ఇంక్లూడ్ మహాకాళేశ్వర స్వామిని కూడా మహాబలిపురం నుంచి ప్రత్యేకంగా తయారు చేపించి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారంట. మనం ఉజ్జయిని వరకు వెళ్ళి మహాకాళేశ్వర టెంపుల్ని చూడాల్సిన అవసరమే లేదు, మన రాజమండ్రిలోనే ఉంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే ఎంత టైం తీసుకొని అయినా సరే మీరు గబగబా రెడీ అయిపోయి రాజమండ్రికి వెళ్ళిపోయి మహాకాళేశ్వర టెంపుల్ని చూసేసి విజిట్ చేసేసి మనసులో ఉన్న కోరికలు తీర్చేసేసుకోండి. నాకైతే పర్టికులర్గా నేనైతే వెళ్ళాను కాబట్టి, ఈ మామూలు డేస్లో వెళ్ళాను కాబట్టి మన చేతులతో మనమే లోపలికి వెళ్ళి మరీ అభిషేకాలు చేసుకోవచ్చు. మహాకాళేశ్వర టెంపుల్లో విఐపి దర్శనాలు కూడా ఉంటాయండి. అదేనండి ఏంటంటే భస్మాసుర అభిషేకాలు చేసేటప్పుడు మనం టికెట్ కాస్ట్ వచ్చేసేసి 250 పర్ హెడ్ 250 పడుతుందంట. మనం 250 పెట్టి టికెట్ కొనుక్కొని భస్మాసుర అభిషేకం కూడా మన కళ్ళారా చూసేసి ఆ దేవుణ్ణి దర్శించుకొని మనసారా ప్రార్థించుకొని రావచ్చు. ఇక్కడ కేవలం భస్మాస్త్ర అభిషేకం మాత్రమే ఫేమస్ అంటండి. సో మనం ఎప్పుడైనా ఆ భస్మాస్త్ర అభిషేకం చూడాలి అనుకుంటే మన ఇంకెందుకు ఉజ్జయిని వరకు వెళ్ళక్కర్లేదండి, రాజమండ్రిలోనే ఉంది కాబట్టి మనం రాజమండ్రికి వచ్చేసేసి చూసేయచ్చు. అలానే కళ్ళారా దర్శించుకొని అయ్యవారిని కూడా ప్రార్థించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోమకండి, గంట సింబల్ కూడా కొట్టేసేయండి. మరి ఈ వీడియో కొత్త వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. నేనైతే ప్రత్యేకంగా వెంకట్రావు గారికి చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఉజ్జయినికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. వెళ్ళని వాళ్ళ కోసం మీరు ఇంత శ్రమించి ఇంత కష్టపడి టెంపుల్ని నిర్మించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. అలానే ఇంత మంచి వీడియోని నేను తీసుకోగలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎల్లప్పుడూ గుర్తుంపెట్టుకుంటాను. మీరు కూడా లైక్ చేయండి.